యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ ఈ సంవత్సరం మనకు 60 days అయినా అసెంబ్లీ నడవాలని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మిస్టర్ కేశవ్, ప్లీజ్ కైండ్లీ. అంటే అది ఈ 4 విషయాలు తమకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈవేళ మినిస్టర్స్ ఒక విషయం చెప్పాలి, లాస్ట్లీ క్లోజ్ చేస్తా ప్లీజ్. మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు. దాంట్లో మా మినిస్టర్స్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 3 లేడీస్ ఉన్నారు. అంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు చెప్పాలని. వన్ ఈజ్ అనిత మేడం, ఆమె ఏమి తెలుసా, ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్, హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనిత. సంజయ్ రాణి గారు, ఈయన కూడా మినిస్టర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. సబితా వెరిసి, ఆమె కూడా ఒక మినిస్టర్. అంటే క్యాబినెట్లో మొత్తం మీద 3 మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా మహిళల్ని మినిస్టర్లు చేయండి, అప్పుడు లేడీస్కి ఒక బలం, ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి పెద్దలందరికీ నమస్కారం. ఈ 2 days కూడా రేపు మార్నింగ్ మనందరం కలిసి లార్డ్ వెంకటేశ్వర దర్శనానికి వెళ్తున్నాం. ఆ టైమింగ్స్ అవి చెప్తాం, మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వెళ్తే చక్కటి దర్శనం ఏర్పడుతుంది. ఈ 2 days కూడా మా ఆతిథ్యం స్వీకరించి మా రాష్ట్ర వారిని, మా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీవించి ఈ తాలూకు ఐక్యత చాటాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యన్న పాత్రుడు గారు. మొట్టమొదటిసారి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్లో తెలుగులో మాట్లాడి నిజంగా మనం అందరం గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు. థ్యాంక్ యూ सर, थैंक यू वेरी मच. लेडीज एंड जेंटलमैन, अभी इस ऐतिहासिक सम्मेलन का पावन अवसर पर आपका सादर स्वागत करने का गौरव प्राप्त हो रहा है. भारतीय लोकतंत्र की गरिमा और मर्यादा को नई ऊंचाई तक पहुंचाने वाले निष्पक्षपात और सरलता के प्रतीक हम सभी के लिए यह सौभाग्य का ही आज हमारे बीच पधारे हैं हमारे आंध्र प्रदेश श्री बालाजी क्षेत्र तिरुपति में माननीय लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी. अभी हम अनुरोध करते हैं आपका अमूल्य संदेश प्रस्तुत करें. Before that, ladies and gentlemen, I request Shri Harivansh ji, Honorable Deputy Chairman Rajya Sabha, to address the gathering.